StudentsHouse.com. హాయ్ స్టూడెంట్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫైన్. అందరూ అయితే చాలా బాగున్నారని అనుకుంటాను. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్కి అయితే రెడీ అవుతున్నారు చాలామంది అంటే సీట్ వచ్చిన వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు, సీట్ రాని వాళ్ళు అయితే రెడీ అవ్వాల్సిందే. కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే కామెంట్ అడుగుతున్నారు, నాకు ఈ కాలేజీలో ఈ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకే. సో తర్వాత సెకండ్స్ దీనికి ఒక మంచి కాలేజ్ నాకు సజెస్ట్ చేయండి అని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రతి వీడియోని లైక్ చేయండి. అది జస్ట్ నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్గా వస్తుంది. సో ప్లస్ మీకు ప్రతి విషయం అథెంటికేటెడ్గా ప్రొసీజర్ వైజ్గా క్లియర్గా చెప్తున్నాను. 1 or 2 వీడియోస్లో కొంచెం వాయిస్ ప్రాబ్లం అయితే ఉండేది, అప్పుడు నా హెల్త్ బాగాలేకున్నా, కాకపోతే అర్జెంట్ కాబట్టి చేయాల్సి వచ్చింది ఆ వీడియోస్, ఓకే. సో మోస్ట్లీ ఇప్పటివరకు అయితే వాయిస్ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది అనుకుంటాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ వాయిస్ ప్రాబ్లం అంటే చెప్పండి, నేను దానికి కూడా సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. సో ఇక్కడ ఏదో మీకు పేపర్ కటింగ్ అవి ఇవి చూపించాను, మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోనే మంచి మంచి ఫెసిలిటీస్, అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ ఫెసిలిటీస్ని ఎలా వాడుకోవాలి, మీరు ఎలా మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అయితే ఉంటుంది. సో ఆ ఫామ్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అది తీసుకోండి, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్రెడీ చాలామంది మిస్టేక్స్ చేసిన, ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు 15 ఆప్షన్స్ 20 ఆప్షన్స్, కొంతమంది అయితే ఓన్లీ అన్ని కాలేజ్ కంప్యూటర్ సైన్స్. ఒక స్టూడెంట్ ఇదే పని చేశాడు, అన్నిట్లలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్, కానీ అతనికి రాలేదు సీటు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అందరికి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఉందో అలా ఎప్పుడూ ఒకే బ్రాంచ్ పైన మీరు ఎప్పుడూ డిపెండ్ కాకూడదు. కంప్యూటర్ సైన్సే ఫైనల్ కాదు. చాలామంది ఇంకా టెక్నికల్గా ఏం చేస్తారంటే వేరే బ్రాంచ్ తీసుకొని, సపోజ్ ఈసీఈ బ్రాంచ్ తీసుకొని, ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు సాఫ్ట్వేర్కి రావచ్చు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ప్లస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఈసీఈ చేసే పని చేయలేరు, అదొకటి గుర్తుంచుకోండి. మంచిదే కంప్యూటర్ సైన్స్ అనేది, కానీ మరీ ఈసారి ఓవర్ డిమాండెడ్గా అయితే అయింది, ఓకే. సో దానికి మీరు విరుగుడుగా ఏం చేయాలి, మామూలు ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, సివిల్స్, మెకానికల్, అదర్వైజ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తీసుకున్నా పర్లేదు, ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నా పర్లేదు. వాటితో పాటు మీరు బయట కోర్సెస్, రికగ్నైజ్డ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఐఐటి మద్రాస్ కూడా ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేసింది. మన వాళ్ళకి అవేర్నెస్ లేక ఒక బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. అందరూ కంప్యూటర్ సైన్స్. ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్. సో మీరు కూడా అలా చేయకండి. కనీసం ఈ విషయాన్ని అందరికీ అవేర్ క్రియేట్ చేయండి. ఐఐటి మద్రాస్ ఇప్పుడు NIRF ర్యాంకింగ్ ప్రకారం ఐఐటి మద్రాస్ టాప్ మోస్ట్ ఐఐటి ఇన్ ద ఇండియా, ఓకే. సో అలాంటివి ఆన్లైన్ కోర్సెస్ మీ ఇంట్లోనే ఉండి ఐఐటి సర్టిఫికేట్ పొందొచ్చు. అలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఒక అవేర్నెస్ వీడియో అయితే చేశాను, మీరు కావాలంటే. ఇప్పుడు ఆ కోర్స్ అయితే అడ్మిషన్స్ అయిపోయాయి, కానీ మన వాళ్ళకు ఓన్లీ ఏపీ ఎంసెట్ ఉంటేనే ఆ వీడియో చూస్తారు, వేరే టాపిక్ ఏది ఉన్నా చూడరు. అదొక పెద్ద డ్రాబ్యాక్ మన ఏపీ వాళ్ళకి. ఓన్లీ ఏపీ ఎంసెట్ అని కనిపిస్తే నొక్కేయడమే. అలా కాకుండా చాలా విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు కాకపోయినా, మీకు కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో నేను పెట్టే ప్రతి వీడియో కనీసం ఒక 2-3 మినిట్స్ చూస్తే మీకు అవేర్నెస్ వస్తుంది. ప్లస్ అది ఇప్పట్లో యూజ్ లేదనుకుంటే వదిలేయండి, 2-3 మినిట్స్ వరకు అయితే పడుతుంది అర్థం చేసుకోవడానికి, ఓకే. సో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా తర్వాత ఒక ప్యారలల్గా ఆన్లైన్ కోర్సెస్, మంచి కాలేజెస్, మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. కానీ దానికోసం మీ అందరి ఎంకరేజ్మెంట్ కావాలి, ఓకే. సో అందుకని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.
ఇప్పుడు మనము అసలు ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అథెంటికేటెడ్ లిస్ట్ ఎలా చూసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎంఐటిఎస్ అయితే కనిపిస్తుంది. ఎంఐటిఎస్ కాకుండా ఇంకొక కాలేజ్ కూడా, ఆ రెండు కాలేజ్ గురించి మీకు తెలుసా అని ఒక టైటిల్తో, ఒక థంబ్నెయిల్తో ఒక వీడియో అయితే ఉంది. సో చాలామంది, ఒక స్టూడెంట్ ఎంఐటిఎస్లో జాయిన్ అయ్యాడు, తర్వాత తెలియలేదు అంటే వాళ్ళు వెబ్సైట్కి ఎన్నిసార్లు వచ్చినా అది చూడరు, డైరెక్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్కే వెళ్ళిపోయారు. కాబట్టి ఎంఐటిఎస్ మంచిదే, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఛాన్సెస్ తక్కువ. ఏంటి, ఫీ రీఎంబర్స్మెంట్, ఒకవేళ ఫీ రీఎంబర్స్మెంట్ మీకు ఎలిజిబుల్ కాకపోతే ఇంకా ఇది బెటరే. ఓకే, సో అలాంటిది ఇంకొక కాలేజ్ కూడా బ్లాక్ లిస్ట్ అయింది. ఈ రెండు కాలేజ్ గురించి స్పెషల్గా వీడియో అయితే విత్ ప్రూఫ్ అయితే మన ఛానల్లో ఉంది, అది ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ ఏమొచ్చాయి వెబ్సైట్లో, దాన్ని మీరు ఎలా వాడుకోవాలి, ఎవరిని అడగకుండా నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఇదేంటి, నాకు బెస్ట్ సూటబుల్ చెప్పండి బ్రో, అవన్నీ ఏం అవసరం లేదు. మీకు సూటబుల్ మీరే సొంతగా తెలుసుకోవచ్చు. ఒక మంచి లిస్ట్ అయితే మినిమం నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ 150 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఫస్ట్ మీకు ఏదైతే కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ గురించి మీరు కనుక్కోవాలి. ఓకే, చూడండి ఎలా. ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది. ఓకే, సో ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ఓకే, ఇలా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన ప్రెస్ చేస్తే అన్నీ మనకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో చూడండి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత అది ఏ డిస్టిక్, ఏ రీజియను, తర్వాత అది ప్రైవేటా, తర్వాత ఎస్ఎఫ్ అంటే ఫండెడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రైవేటు, గవర్నమెంట్, ఎస్ఎఫ్. ఓకే, సో తర్వాత మైనారిటీ ఒకవేళ వాళ్ళకి ఉందా, తర్వాత ఇన్స్టిట్యూట్ టైప్, కో ఎడ్యుకేషనా, ఓన్లీ గర్ల్సా, ఓన్లీ బాయ్సా, ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక కాలేజ్, ఓకే, మీరు ఏదైనా ఒక కాలేజ్, సపోజ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, సో దాంట్లో ఒకవేళ మీరు ఇక్కడ బ్లూ కలర్ పైన, బ్లూ కలర్గా కనిపిస్తుంది దాని ముందు, దానిపైన ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో అక్కడ బ్లూ కలర్ పైన ప్రెస్ చేయగానే దానిపైన చూడండి అది ఎక్కడుంది, దాంట్లో చూడండి ఫార్మసీ, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఫార్మసీ. దీంట్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, 22, ఇంటేక్ 22, లెఫ్ట్ ఓవర్ 0. ఓకే, అంటే కోర్స్ ఫీజు 1000. ఓకే, 10,000. సో వాళ్ళకి ఇంటేక్ అయితే 22 సీట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మీకు జాయిన్ అవ్వాలా వద్దా అనుకునేది ఫస్ట్ ఆ కాలేజ్ ప్రొఫైల్లో చూస్తే దాంట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎంత ఇంటేక్ అని మొత్తం మీకు క్లియర్ కట్గా ఫీజుతో సహా వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ హోమ్కి వెళ్ళాలి, హోమ్కి. ఓకే, ఇప్పుడు మళ్ళీ హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. ఆ కాలేజీకి మీరు అనుకున్న కోర్సెస్కి అసలు ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అని క్లియర్గా తెలుస్తుంది. ఇది అఫీషియల్ లిస్టు, అథెంటికేటెడ్ లిస్టు, ఏ పేపర్ కటింగ్ కాదు, ఎవరో చెప్పింది కాదు. ఓకే, ఇప్పుడు చూడండి ఆ కాలేజ్ పేరు మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్లో ఇక్కడ డ్రాప్ డౌన్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క కాలేజీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇలా స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్క కాలేజీ విత్ కాలేజ్ కోడ్ అయితే వస్తుంది. ఓకే, సపోజ్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్ కడప. ఓకే, సో దీంట్లో మీరు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, ఓకే, అది కింద సెలెక్ట్ చేసుకోండి. సో మీరు అనుకున్న బ్రాంచ్ ఉందా లేదా అని ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే, సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ ఇంత చెప్పినా మళ్ళీ కంప్యూటర్ సైన్సే అనుకుంటే, సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్. ఓకే, సిఎస్డి అని కూడా కొన్నిటిల్లో ఉంటుంది, ఇది డేటా సైన్సెస్. ఓకే, సో దీంట్లో అలాట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ షో అలాట్మెంట్స్ అని ప్రెస్ చేయండి, మీకు లిస్ట్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్
ఈ కాలేజీలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కడపలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయో మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, జస్ట్ చూడండి ఇక్కడ ఇది. ఇందులో చూడండి, దీంట్లో కూడా మీ కేటగిరీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, వాళ్ళ పేర్లు వదిలిపెట్టండి. మీరు ఇక్కడ చూడండి కేటగిరీ. ఓకే, క్యాస్ట్ బీసీఏ బీసీడి. సపోజ్ మీరు బీసీడి అనుకోండి. ఓకే, సో బీసీడీలో వాళ్ళ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళండి ఇక్కడ. ఓకే, సో అది కట్ ఆఫ్ ర్యాంక్. అర్థమైందా? సో ఈ కాలేజీ గురించి మీకు మొత్తం తెలిసిపోతుంది. ఒకవేళ మీరు కాలేజ్ గురించే చెక్ చేయాలనుకోండి, ఈ కాలేజ్ పేరు ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్కి వెళ్తే, ఓకే, ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్కి వెళ్తే అది మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. దాని ర్యాంకింగ్ ఎంత, 1 to 200, 200 to 500. సో ఆ ర్యాంకింగ్ తెలిసిపోతుంది. మీరు ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా. ఓకే, సో ఇవన్నీ స్టెప్ వైజ్ మీరు కనుక చేస్తే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో కామెంట్స్ ఏ వీడియోకి ఎప్పుడు ఎవరితో కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ గురించి మీకే బెస్ట్ తెలుసు. సో మీకు బెస్ట్ ఏ కోర్స్ ఇష్టము, ఆ కోర్సులో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ కేటగిరీ, ఏ కాలేజు, ఏ కోర్సు, అన్నీ క్లియర్ కట్గా మీకు తెలిసిపోతాయి. మళ్ళీ ఎక్కడో కాదు, మన ఏపీఎంసెట్ అథెంటికేటెడ్ అఫీషియల్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఓకే, సో తొందరపడి జాయిన్ అయితే కాకండి. ఓకే, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ బాగా రాలేదు, మళ్ళీ 1 year ఎవరు వెయిట్ చేస్తారని మాత్రం చూడకండి. ఓకే, సో ఒకవేళ మీరు డ్రాప్ చేయాలనుకుంటే 1 year సీట్ సరిగా రాకపోతే 1 year డ్రాప్ చేయాలనుకుంటే, లేకపోతే ఆల్రెడీ మీ బ్రదర్సో సిస్టర్సో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఉండి వాళ్ళకి చెప్పండి, ఇది ప్రాబ్లము నాతో వచ్చింది, సేమ్ ప్రాబ్లం నీకు రాకూడదు, కాబట్టి మొదటి నుంచి జాగ్రత్తగా చదువుకో. ఒక ఎన్ఐటీలో ఐఐటీలో జాయిన్ అవ్వడం వేరు. ఓకే, సో అలా కూడా చెప్పొచ్చు. మీరు ఎంకరేజ్మెంట్ కూడా చెప్పొచ్చు. సో దానికి మీరు ప్లస్ మీ బ్రదరు, మీరు సిస్టరు, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వాళ్ళు మొదటి నుంచి ఐఐటీకి నీట్కి ప్రిపేర్ అయితే కనీసం ఎంసెట్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 99% వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని ఐఐటి లెవెల్ వరకు ఈజీగా టీచింగ్ అయితే జరుగుతుంది. సో దాంట్లో మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో మీ బ్రదర్కి ఒక సపోజ్ అటామిక్ స్ట్రక్చర్లో ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ డౌట్. ఓకే, దాన్ని ఎలా సెర్చ్ చేయాలి, ఓకే, ఎలా అని ప్రొసీజర్ మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. సో దానివల్ల మీకు ప్లస్ మీ బ్రదర్కి, మీ సిస్టర్స్కి, రిలేటివ్స్కి అందరికి కూడా యూజ్ అవుతుంది. సో మీరు దానివల్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ అయితే క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. వెబ్సైట్కి రండి, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. ఓకే, మీరు అనుకున్న టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూడండి. దాంట్లో మీరు అనుకున్న కోర్స్ ఉందా లేదా. ఓకే, సో ఆ కోర్సెస్ అన్నీ రాసుకోండి. మాన్యువల్ ఎంట్రీ ఫామ్లో డౌన్లోడ్లో ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. 150 కాలేజెస్ వరకు దాంట్లో ఎంట్రీ ఉంటుంది. కావాలంటే 2 కాపీస్ తీసుకోండి. 300 ఎంట్రీస్ ఇచ్చినా పర్లేదు. ఒక 1 hour 2 hours 3 hours టైం ఇవ్వండి మీ కెరీర్ గురించే. సో ఇంతకంటే బెటర్ ఎవరు చెప్పలేరు అనుకుంటాను. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ 3-4 స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా ఫార్వర్డ్ అయితే చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను మన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, తర్వాత దాంట్లో కోర్సెస్, దాని తర్వాత మీరు అలాట్మెంట్ డీటెయిల్స్, దాని తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ఈ 3 స్టెప్లు చేస్తే మీకు ఇంకా సీట్ రాదనే ఛాన్స్ అయితే లేదు. అన్ని సీట్స్ 150 200 అలా ఇస్తే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయితే కావద్దు. డ్రాప్ చేయండి, లేకపోతే వేరే కాలేజీలో జాయిన్ అయిపోవడం లైఫ్ లాంగ్ ఆలోచించాల్సి వస్తుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ మీ. అండ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ట్రై టు రైట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్లో రాయండి, కానీ జెన్యున్గా రాయండి. ఓకే, సో ఏదైనా జెన్యున్ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా అయితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మీరు ఎంత లైక్స్ ఇస్తే నాకు అంత ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి లైక్ చేయడంలో ఎలాంటి సందేహపడద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రమ్ విజ్కెమ్. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this.
then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tautomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VHChem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.